తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 24. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. అలసిపోయి ఉన్న నిన్ను ఒక చిన్న ఆశతో అడుగుతున్నావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, మనసు పెట్టు, ఆలోచన చేయి. నీకు ఇస్తున్న గొప్ప జవాబు. అడిగి 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 ఇంక ఇది జరగదేమో అని వదిలేసావు కదా, కానీ నువ్వు అలసిపోయావు. కానీ ఆయన విని విని అలసిపోలేదు. ఆయన నీకు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచెదను. మనం కొన్ని సమయాలు ఎట్లా అడుగుతామంటే, ప్రభువా నాకు ఒక మంచి హస్బెండ్ని ఇవ్వండి అని అడిగేవనుకో, బహుశా పెళ్ళి అవ్వలేదు అనుకో, పెళ్ళి కాకపోతే అబ్బాయి కోసం, ఒక పెళ్లి కొడుకు కోసం, ప్రభువా నాకు మీరు సూపర్ పెళ్లి కొడుకుని ఇవ్వండి అని అడుగుతావు. బహుశా ఒక ఎక్స్ అనే పర్సన్ అడిగింది అనుకోండి. ఆమె అడిగినప్పుడు చర్చికి వెళ్తారు, లేకపోతే ప్రార్థన చేస్తారు, ప్రభు నాకు మంచి హస్బెండ్ ఉండాలి. మంచి హస్బెండ్ అంటే మంచి గవర్నమెంట్ జాబ్ ఉండాలి, తర్వాత మంచి ఇల్లు ఉండాలి, అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, బాగా ఫెయిర్ ఉండాలి, తర్వాత మంచి మనసు ఉండాలి. ఇలాగ కొన్ని అడుగుతావు కదా. కొంచెం చేతులు పొడవు ఉండాలి, కాలు పొడవు ఉండాలి, ఏ రకరకాలు అడుగుతుంటుంటాం కదా, అడుగుతారు కదా. అన్నీ అడుగుతున్నావు, కానీ కొంచెం ఆలస్యం అయింది. ప్రభువా అందరూ పెళ్ళి ఇంకా అవ్వలేదా, ఇంకా పెళ్ళి కుదరలేదా, ఇంకా నీకు మ్యాచ్ రాలేదా, ఇంకా సెటిల్ అవ్వలేదా అని అంటున్నారు. ప్రభువా కనీసం గవర్నమెంట్ జాబ్ లేకపోయినా, ఏంటి గవర్నమెంట్ జాబ్ లేకపోయినా ప్రైవేట్ జాబ్ ఉన్నవాడు నన్ను ఈ ప్రభువా అని అడుగుతా. అంటే ప్రేయర్లోనే నువ్వు అలసిపోతావు అడిగి. అంటే కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే గ్రేడ్ దిగిపోతూ ఉంటుంది మనకి. ఇంకా ఆలస్యం ఉన్న ప్రభువా ఏ జాబ్ రాకపోయినా పర్లేదు, కనీసం ప్రైవేట్ కంపెనీలో చేసిన, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నా, కొంచెం మంచి ఫ్యామిలీగా ఉండాలి, కొంచెం సంపద ఉన్న ఫ్యామిలీ బాబు, అదన్నీ ఇవ్వండి అని అడుగుతుంది కొంచెం సమయం. అది కూడా రాకపోతే, ప్రభువా అంత తెల్లగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం సామనసాయిగా కొంచెం చూడముచ్చటగా ఉంటే చాలు, మరీ కర్రీలా కాకుండా కొంచెం ఒక రకంగా ఉండేవాడిని ఈ బాబు అని అడిగి, అది కూడా జరగలేదనుకో, లేట్ అయిందనుకో,
ప్రభువా పొడవుగా ఉండాలని అడిగాను, కానీ పొడవున్నా పొట్టున్నా పర్లేదు, ఎవడో ఒకడు నీ బాబు ముందు పెళ్లి చేయి బాబు. అప్పుడు కూడా నీకు అవ్వలేదు అనుకో, ప్రభువా ఇన్ని అడిగాను ఏది జరగలేదు, అంటూ సనుగుతూ ఉంటుంటావు కదా. ఇక ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట, నీవు అలసిపోయినా కదా, నీ ఆశను తృప్తిపరుస్తానంటున్నాడు. అంటే ఫస్ట్ నుంచి నువ్వు ఏం అడిగావో ఏ ఒక్కటి మిస్ కాకుండా ఎవ్రీథింగ్ ఆయన ఆనర్ చేసి దాన్ని బ్లెస్ చేసేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడే నీ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇంకేం కావాలి? మొన్న ఒక అమ్మాయి నాకు కనపడింది, ఆమె నాతో మాట్లాడుతుంది, అన్న నేను చాలా చిన్న కుటుంబం అన్నాం, అది నా తండ్రి ఇది, నా తల్లి ఇది, కొంచెం పని పాటలు చేసుకుని బ్రతికేవాళ్ళం. సడన్గా మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ నన్ను చూసి నేను పెళ్లి చేసుకుంటానన్నారన్న, మా ఇంటికి వచ్చి మాట్లాడారన్న, ఇదిగో మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను, మీరు నాకేమి ఇవ్వని అవసరం లేదు, నేను ఇష్టపడ్డాను చేసుకుంటున్నాను అన్నారన్న. వెంటనే ఈయన పెళ్లి చేసుకున్నారన్న, దేవుడు మమ్మల్ని ఇలాగ ఆశీర్వదించాడన్న అని చెప్పాను. నేను దేవుడిని స్తుతించాను. అమ్మా, దేవుడు తన బిడ్డల పట్ల దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. తల్లి పనికి పాటలకు వెళ్తారు వాళ్ళు, కానీ ఆమె అన్నది దేవుడు నన్ను ఈ స్థాయిలో పెట్టాడు, కృప. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలోనే. ఎందరో జీవితాల్లో ఆశ తృప్తిపరుస్తాడు అనమాట. ఆమె చర్చికి వచ్చినప్పుడు ఆమెకు చక్కని ఎస్కార్ట్ సెక్యూరిటీ ఉంది, ఆమె కూడా గవర్నమెంట్ మనుషులు ఉన్నారు, ఆమెకు ఎంతో పరిచయం చేస్తున్నారు అందరూ. ఏంటంటే అలసిపోకుండా, అలసిపోయినా ఇలాగైపోయింది అలాగైపోయింది అనుకో అవసరం లేదు, ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఇల్లు కావాలి, మంచి ఇల్లు కావాలని అడిగావు, అంత పెద్ద మేడ లేకపోయినా ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రభు, లేకపోతే ఒక సింగిల్ బెడ్రూమ్, ఏదో ఒకటి ఓన్ హౌస్ ఉండాలని అడుగుతున్నావు. ఎందుకు నువ్వు దిగజారి అడుగుతున్నావో అంటే ఇది జరగదేమో, పోనీ ఇలాగనే జరుగుతుందేమో. నీ దేవుడు సామాన్యమైన వాడు కాదు, నీవు నమ్మిన దేవుడు బలమైన ఆశ్రయదుర్గము. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. పైగా నీ ఆశపడి అలసిపోయావు. నువ్వు ఆశపడి, ఇక్కడ ఏమంటాడంటే ఇర్మియా గ్రంథం 31:24 అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదురు. ఈరోజు నీ చిన్న జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఆశించిన దానికంటే వావ్ అమ్మో నేను షాక్లో ఉన్నాను, నాకు ఇంకా ఏం తెలియట్లేదు అన్నది మన ఒక ఆమె. ఏమ్మా అన్నాను, నేను తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను, మీరు బ్లెస్ చేశారు, వచ్చేస్తుంది ఉద్యోగం, వెళ్ళు జాయిన్ అయ్యారా అన్నారు. నాకు అర్థం కాలేదు. తీరా చూస్తే ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి, అప్లికేషన్ పెట్టాను, నాకే దేవుడు పెద్ద పోస్ట్ ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన వెంటనే నాకు ఒక గ్రూప్ 1 క్యాడర్లోకి వెళ్ళిపోయాను. నేను మొదటి రోజే నాకు డిపార్ట్మెంట్ పోలీస్ సంబంధించిన పెద్ద ఆఫీసర్స్ నా దగ్గరకు వచ్చి, అమ్మ ఇది ఎలా చేయాలి, మీరు ఈ పని చేయండి అని చెప్తే, ఆ రోజు నేను వాళ్ళతో అన్నాను, నేను వచ్చి 2 రోజులు జాయిన్ అయ్యాను, 2 రోజులు అయింది, నేను ఇంకా షాక్లో ఉన్నాను. ఏమంటుందామే, నేను ఇంకా షాక్లో ఉన్నాను, నాకు ఏం అర్థం కావట్లేదు, ఈ జాబ్ ఏంటి, స్థాయి ఏంటి, నేను కొంచెం టైం తీసుకుని మీతో మాట్లాడతాను అంటే. ఆమె మన తైలాభిషేకం రెగ్యులర్గా వస్తుంటారు. మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, ఒక వాగ్దానం ద్వారా జన్మించిన సేవకుడు నీకు వాగ్దానాలు ప్రకటిస్తున్నాడు. నిజమైన యేసయ్య దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు, దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకనే తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఏ మూలన కూర్చుని ఆశీర్వదించబడుతున్నారు. అందుకే ఇన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళిపోయింది సేవ. అద్భుతంగా ప్రపంచ దేశాల నుండి ఆల్రెడీ రావటం మొదలుపెట్టారు. అందరూ వచ్చేస్తున్నారు, హైదరాబాద్ ల్యాండ్ అయిపోతున్నారు, తైలాభిషేక ప్రార్థన చేయించుకుని పోతున్నారు.
వాగ్దానాలు తీసుకుని పోతున్నారు, మళ్ళీ నెరవేరిపోయి వచ్చి సాక్ష్యాలు ఇస్తున్నారు. ఈ సేవ ఇది మామూలుది కాదు, ఇది బలమైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు అలసిపోయిన నీ ఆశను తృప్తిపరుస్తాడు. కొంచెం జాగా ఉంటే చాలని అడుగుతున్నావు, ఎస్ ఓకే చేస్తాడు. నాకు కొంచెం ఆరోగ్యం ఉండి నేను కొంచెం నడవగలిగితే, నా పనులు నేను చేసుకోగలిగితే చాలని అడుగుతున్నావు కదా. నీ పనులు నువ్వు చేసుకోవడం, అందరి పనులు నువ్వు చేసే బలము దేవుడు నీకు ఇస్తాడు. ఎస్, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. భయపడకు, కురుములు పోకు. ఎందుకంత దుఃఖంలో ఉండి అలాగే చూస్తూ ఇది నిజంగా ఎలా జరుగుతాయి అని అనుకుంటున్నావా? దేవుడు జరిగిస్తాడు. దేవుడు జరిగిస్తున్నాడు నీ పట్ల. నీ పక్షంగా నిలబడ్డాడు ఆయన. అలసిపోయావు కదా, నీ జీవితాన్ని ఒక అద్భుతమైన డైమండ్స్తో కడుతున్నాడు. గమనించు, నోట్ చేసుకో. తైలాభిషేకంలోనే పెద్ద సాక్ష్యం చెప్తావు. లేకపోతే నువ్వు ఏ చర్చికి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా, ప్రతి చోట దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మ తోడుండు కాక. గాడ్ బ్లెస్ యు. మాది వెల్లంపల్లి. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. ఇది 4వ సంవత్సరం. నాకు ఈ 3 సంవత్సరాల్లో గర్భఫలం కలగలేదు. 2-3 సార్లు వచ్చాను. తర్వాత మా అమ్మ వాళ్ళు వస్తుంటే ప్రెగ్నెన్సీ కోసం 7 నెలలు వస్తానని అనుకున్నాను. 6 నెలలు అయిపోయినాయి, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. 7వ నెలలో వస్తే సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. 7వ నెలలో దేవుడు నా గర్భం తెరిచాడు. దానికి దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు నాకు 3వ నెల, 2 రోజుల్లో 4వ నెల కూడా వచ్చింది. సహోదరి 3 సంవత్సరాల నుంచి గర్భఫలము లేక మరి ఎంతగానో ఎదురు చూస్తున్న సమయంలో దేవుని దయ వల్ల ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఎంతగానో కృప చూపించి వారికి గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. అయితే నేను 2 సంవత్సరాల క్రితం నేను చాలా బాధతో ఉన్నాను. ఫస్ట్ పెద్ద పిల్లకి పెళ్లి చేశాను, బాయికీలు అయినాయి. ఇక తర్వాత చిన్నపిల్ల ఉంది. తండ్రి, నేను ఏసయ్యా నాకు ఈ బాయికీలు ఎట్ట తీరుతాయా, నాకు మళ్ళీ చిన్నపిల్ల ఉంది, మళ్ళీ నాకు ఎవరు లేరు కదా ఇచ్చేవాళ్ళు, నువ్వేనయ్యా. నేను చాలా ఏడుతా బాధగా ఉండా. అయితే ఒకరోజు నేను నిద్ర పట్టక చాలా మారుతూ ఉండా. 10:30 అప్పుడు ఇసాకయ్య గారు వాక్యం విన్నా. ఇసాకయ్య గారు వాక్యం విన్న తర్వాత ఇసాకయ్య గారు ఏం చెప్పిండంటే, అమ్మా నువ్వు ఏడో కాకు, ఫస్ట్ పిల్లకి పెళ్లి చేశాను అనుకున్నావా, 2వ పిల్లకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నావా, ఈ బాయికి ఎట్ట తీరుద్ది అనుకుంటున్నావా అని చెప్పిండు ఇసాకయ్య గారు. ఇంకెక్కడి నుంచి నీ బాయికిలు తీరిపోవును కాక, నీ కన్నీళ్లు ముత్యాలుగా మారును కాక అన్నాడు. అప్పుడు నేను అనుకున్నా, ఏందేసయ్యా దేవుడు నాతో మాట్లాడుతుండా ఏంది, నా బాయికిలు ఎట్ట తీరుతాయా అని చెప్పి నేను ఆలోచించుకుంటున్నా.
అయిన తర్వాత 10 రోజులకే నాకు డాక్రా గ్రూప్ ద్వారా వచ్చి నా బాకీలు మొత్తం తీరినాయి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. హవీలా, నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 అబార్షన్లు అయ్యాయి 3 సంవత్సరంలో. అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. అయ్యగారు ప్రార్థన ఒంగోలులో పెడుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యా, నాకు ఇలా 3 అబార్షన్లు అవుతున్నాయి, నాకు పిల్లలు పుడతారా లేదా అని అయ్యగారిని అడిగితే, నీకు ఈసారి ఖచ్చితంగా నిలబడిద్ది పో అన్నారు. అలానే వెళ్ళాను. వెళ్ళినాక నాకు గర్భం వచ్చింది. వచ్చి బిడ్డ నిలబడి అమ్మాయి పుట్టింది. అయ్యగారికి నా వందనాలు చెప్పుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నర్సరావుపేట అండి. నా పేరు ఎస్తేర్ రాణి. 30 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. మాకు నర్సరావుపేటలో ఇల్లు లేదు. ఒక ఇల్లు కట్టుకుందామని వచ్చాను. 3 స్టేర్లు ఇల్లు కట్టుకున్నానండి. ఏప్రిల్లో మొదలు పెట్టాము. డిసెంబర్ కల్లా ఇల్లు కట్టుకోవటం అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళామండి. ఇప్పుడు సొంత ఇంట్లోనే ఉంటున్నాం. దేవుని నామానికి వందనాలు, యేసయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. పోయిన నెలలో వచ్చాము. మాకు చేతబడి శక్తులు, నా ఒళ్ళంతా కప్ప శరీరము, బల్లి శరీరము పెట్టి చేతబడి చేసేసారు. నా ఒళ్ళంతా గడ్డలుగా అయిపోయింది. పైన కూడా నాకు పిచ్చి మళ్ళినట్టుగా దురద పుట్టి గీరుకుంటే రక్తాలు కమ్మేది. నాకు పోయిన నెల ఇక్కడికి వచ్చిన తర్వాత తైలాభిషేకం నూనె తీసుకెళ్ళి నేను అంటుకున్నాను, రాసుకున్న దగ్గరగా బాగా నాకు మొదట్లో ఎట్ట శరీరం ఉండిందో అలాగే ఉన్నది. నాకు బాగా అయిపోయింది. నాకు విడుదల వచ్చింది. ఇసాక్ పాస్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవిచ్చినగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మాది యామలండి. నా పేరు పిచ్చి అమ్మండి. మరి అమ్మాయికి 5 సంవత్సరాలు సంతానం లేదండి. 2 గర్భిణీలు పోయినాయండి అమ్మాయికి. ఇక్కడ తీసుకొచ్చి నేను ఒకే నెలలోనే ఆ అమ్మాయికి అప్పుడు కన్ఫర్మ్ అయింది. ఒక నెలలోనే కన్ఫర్మ్ అయింది అమ్మాయికి. మీ అందరికి నా వందనాలు, ఇస్తాక నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి.
తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. పేరు సోమశెట్టి రామాంజనీయులు, భార్య కళ్యాణి. మాకిద్దరు కుమారులండి. పెద్ద కుమారుడికి పెళ్ళి 5 సంవత్సరమైన గర్భం పోయింది. కానీ సాకయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆ నెలలోనే కన్ఫామ్ అయింది. కౌలు పిల్లలు 2 అమ్మాయి అబ్బాయి పుట్టారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుందామని వచ్చాము. చూడండి, దేవుడు తన దైవజనుల ద్వారా ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, మరి ప్రార్థన ఆలకించి చక్కని 2 కవల పిల్లలను దేవుడిచ్చాడు. చూడండి, ఇదిగో చంటి బిడ్డలు 2 తీసుకుని వచ్చి దేవునికి సాక్ష్యం ఇస్తున్నారు. మరి ప్రార్థన ద్వారా ఇచ్చినటువంటి ఫలాలు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.